వ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను కార్మిక సంఘాలు ఈ బంద్ ప్రకటించాయి. 25 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల మీద బంద్ ప్రభావం ఉండనుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్, పోస్టల్, బొగ్గు గన్లు, బ్యాంకింగ్ పరిశ్రమలు, ప్రజా రవాణా సంస్థల మీద ప్రభావం ఉంటుంది. HOD గ్రూప్లో రిపోర్ట్ పెట్టలేదా? ఈ సమ్మె గురించి ప్రచారం చేయడం జరిగింది. మోడీ గారు 44 చట్టాలను 4 చట్టాల గురించి కార్మిక వర్గం మీద, పబ్లిక్ రంగ సంస్థల మీద ఆయన తీసుకున్న నిర్ణయం సరైనది కాదని మేము ఆయన తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చాలామంది రైతులు 100 రోజులు ఢిల్లీలో నిరాదీశం చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఆయన నల్ల చట్టాలను వెనుక తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్మిక సంఘాలు తీసుకున్న ఈ సమ్మెని సీరియస్గా తీసుకుని మోడీ గారు ఆ 4 చట్టాలను వెనుక తీసుకునే వరకు అవసరమైతే మన అధిష్టానం ఏ పిలుపు ఇచ్చినా సరే మనుగోరు ఐఎన్టీసీ తరఫున పూర్తిగా బాధ్యత తీసుకుని సమ్మెలో పాల్గొంటాం. రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలు చాలా తీవ్రంగా నిరోధించి సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము కార్మిక వర్గం తరఫున. అలాగే మా సంస్థకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో కూడా మా సంస్థను కాపాడుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కార్మిక సంఘ నాయకులుగా, కార్మికులుగా. అలాగే కార్మికులు